ఆదివాసుల మనస్తత్వం నాకు తెలుసు. నేను ఒక 7 సంవత్సరాలు ఆదిలాబాద్లో పనిచేసిన. వాళ్ళు ఎప్పుడు కానీ సంఘర్షణకు తక్కువగా సమయం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నదాంట్లో తృప్తిపడి ఎవరన్నా దాడికి వస్తే ఆ దాడి నుంచి తప్పించుకొని ఇంకా లోతట్టు అంటే ఇంకా దట్టమైన అడవులకు పారిపోతారు. అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఆ పరిస్థితి అది. అయితే ఈ కొంతకాలానికి కన్నుని తల్లి చనిపోయిందని ఆ నగరానికి వచ్చినప్పుడు ఆ నగరం లోపల శబరిని కబరిని మన్నుని ముగ్గురిని వాళ్ళు బంధిస్తారు. బంధించినప్పుడు వాళ్ళు అంటే ఒక చెట్టు మీద ఒక 3 రోజులు ఉంటే వాళ్ళ గోపులు అందించి సాగుతాయి బాగా. ఇక ఇక్కడ 3 రోజులు ఉన్న తర్వాత ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాక పారిపోతే పట్టుకొని ముగ్గురిని భార్యను ఒక దగ్గర, భర్తను ఒక దగ్గర, కూతురును ఒక దగ్గర బందీలు చేసి ఎవరైనా కానీ వాళ్ళకి చెప్పిన పని చేయాలి, ఏ పని చెప్పితే ఆ పని చేయాలి. పిల్లలకైతే తిండి పెడతారు. మరి వీళ్ళు ఏం చేస్తారు, భార్య భర్తలు కూడా కలుసుకోవడానికి అధికారులు టైం అంటే కలుసుకోవడానికి కూడా సమయం ఇస్తేనే అవకాశం ఇస్తేనే వాళ్ళు కలుసుకోవాలి. అట్లాంటి వ్యవస్థ అక్కడ ఉంది. అయితే మేడం మరి ఎక్కడ చూసిందో ఈ మరి ఊహతోనే రాసిందో కానీ నాకు తెలిసిన మేరకైతే ఈ అమానుషమైన ధోరణి భారతదేశంలో కాకుండా ఉత్తర అమెరికా లోపల, అట్లాగే ఈ ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, తర్వాత ఇంకొకటి అదేది ఇందాక ఇప్పుడు చాలామంది పోతున్నారు, వలసలు పోతున్నారు. న్యూజిలాండ్ ఏదో, ఆస్ట్రేలియాలో ఏదో సంథింగ్ అట్లాంటి దేశాలలో జరిగింది. అయితే చరిత్రకారులు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే రోమిలా థాపర్ కానీ లేకుంటే ఆర్ఎస్ శర్మ కానీ ఇట్లాంటి వాళ్ళంతా చెప్పింది ఏంటంటే ఇక్కడ బానిస వ్యవస్థ లేదు, మహిళలను మాత్రం డొమెస్టిక్ సర్వెంట్స్గా ఉపయోగించేది, ఇక్కడ ప్రొడక్షన్ రిలేటెడ్ స్లావరీ లేదు. అది ఎథెన్స్లో కానీ గ్రీకు లాంటి దేశాల్లో కూడా ఉన్నట్లాంటి ఏది స్లావరీ లేదు అనేది చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ఒక విషయాన్ని ఇట్లా ఉంచేది. ఇంకొకటి ఏంటంటే అకల్చరేషన్ అని అంటారు. అకల్చరేషన్ అంటే సంస్కృతి, నీది కాని సంస్కృతిని బలవంతంగా నీ మీద ఉంటాడు. అయితే ఎంఎన్ శ్రీనివాస్ గారు సంస్కృటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ అనే ఒక పుస్తకం రాశాను. దాంట్లో ఏంటంటే సంస్కృటైజేషన్ ఏంటంటే ఈ దేశంలో ఆధిపత్యంలో ఉన్న సంస్కృతి బ్రాహ్మణీయ సంస్కృతి కాబట్టి ఆ బ్రాహ్మణీయ సంస్కృతిని కింది కులాల వాళ్ళు అనుకరించడము ఇది వాలంటరీగా చేసే పని. దాన్నేమో అది సంస్కృటైజేషన్ అని అన్నారు. కానీ ఈ అకల్చరైజేషన్ అనేది అట్లాగా, అకల్చరైజేషన్ అనేది చాలా బలవంతంగా పద్ధతి ప్రకారం కావలిస్తే వాళ్ళను అణచివేస్తూ ఆ సంస్కృతిని వాళ్ళ లోపల ఇన్కల్కేట్ చేయడం. అది మనకు 1900 బహుశా 1990s లోపల గుజరాత్ లోపల ఒక 8 జిల్లాలు ఉండేవి, ట్రైబల్ జిల్లాలు. ఆ ట్రైబల్ జిల్లాల లోపల చేసిన పని అది. వాళ్ళ సంస్కృతిని కంప్లీట్గా వాష్ అవుట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు గుళ్ళు కట్టించి సంస్కృతాన్ని నేర్పి వాళ్ళు భగవద్గీత పారాయణం చేసే విధంగా తయారు చేసి 2002లో జరిగిన అల్లర్ల లోపల వాళ్ళను ఉపయోగించుకున్నట్టు అధ్యయనాలు.
కాబట్టి ఈ అకల్చరైజేషన్ అనే దాంట్లోనే మాతంగ ముని ప్రస్తావన కనబడుతుంది. మాతంగ ముని నమ్మికుంది. మాతంగ ముని